ఈ నెల 10న జరగనున్న చేనేత సహకార సంఘ ఎన్నికల్లో ప్రతి చేనేత కార్మికుడు తన ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని ఎన్నికల అధికారి గౌతమ్ కుమార్ తెలిపారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని చేనేత సహకార సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన ఎన్నికల ప్రక్రియలో భాగంగా డైరెక్టర్ పదవులకు నామినేషన్ల స్వీకరణ ఈ రోజుతో ముగిసిందని తెలిపారు. మొత్తం 9 డైరెక్టర్ స్థానాలకు గాను 2 మహిళలు 7 పురుషుల స్థానాల కోసం 24 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్టు వెల్లడించారు. గజ్వేల్ చేనేత పారిశ్రామిక సహకార సంఘంలో 236 సభ్యులు ఉన్నారు. అందులో 230 మంది జెంట్స్, 6 మహిళా సభ్యులు ఉన్నారు. ముందుగా 9 మంది డైరెక్టర్లకు ఎన్నిక 10వ తారీఖు నాడు జరుగుతుంది. ఇప్పటి వరకు అనగా 2, 3, 4 నాడు నామినేషన్స్ స్వీకరించబడినాయి. 2 నాడు 4 నామినేషన్స్ వచ్చినవి. 3వ తారీఖు నాడు 14 నామినేషన్స్, 4వ తారీఖు ఈ సమయానికి 5 నామినేషన్స్ వచ్చినవి. మొత్తం ఇప్పటి వరకు 23 నామినేషన్స్ వచ్చినవి. రేపు అనగా 5వ నాడు స్క్రూటినీ ఉంటుంది. 6వ తారీఖు నాడు విత్డ్రా ఉంటుంది. విత్డ్రా తర్వాత వీళ్ళందరికీ ఎన్నికల్లో నిలబడ్డ వాళ్ళందరికీ సింబల్ అలాట్ చేయబడుతుంది. జెంట్స్కి మాత్రం వైట్ బ్యాలెట్ పేపర్, ఉమెన్స్కి పింక్ బ్యాలెట్ పేపర్లో వాళ్ళకి సింబల్స్ కేటాయింపబడతాయి. వీళ్ళకు 10వ తారీఖు నాడు ఎలక్షన్ ఉంటుంది. ఎలక్షన్లో 9 మంది డైరెక్టర్లు ఎన్నికైన తర్వాత